తిరుమలలో ప్రతి అణువు పరమ పవిత్రం. అయితే తిరుమలలో ఉన్న తీర్థాలు, పవిత్ర ప్రదేశాలు ఎక్కడ చూసినా కథలుగా చెప్పుకుంటారు. తిరుమలకు క్షేత్రపాలకుడు శివుడు. అయితే తిరుమల క్షేత్రపాలకుడు శివుడు ఆలయంలో ఉండకుండా ఎందుకు బయట ఉంటాడు? ఇది మనం ప్రస్తుతం చూస్తున్న క్షేత్రపాలకుడు. ప్రతి మంగళవారం ఇక్కడ స్థానికులు క్షేత్రపాలకుడికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అయితే క్షేత్రపాలకుడికి సంబంధించి ఒక పురాణాల్లో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. క్షేత్రపాలకుడు ఆలయంలో ఉన్న సందర్భంలో ఒక బాలుడు రాత్రిపూట క్షేత్రపాలకుడు తిరుగుతున్న సందర్భంలో ఒక బాలుడు ఆ క్షేత్రపాలకుడు కింద పడి మరణించడంతో అక్కడి నుంచి ఉన్న క్షేత్రపాలకుడిని ఇటువైపు తరలించారు. పాండవ తీర్థం వద్దకు తరలించారు. ఇక్కడ ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు టీటీడీ నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం స్వామివారికి టీటీడీ ఆలయం నుంచి నైవేద్యం కూడా తెస్తారు. మొత్తం మీద స్థానికులు మాత్రం ప్రతి మంగళవారము ప్రత్యేకంగా ప్రార్థనలు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు, అభిషేకాలను నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. ఇది వారికి ఆనవాయితీగా మారింది వందల సంవత్సరాలుగా. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశాన్ని పాండవ తీర్థం అంటారు. గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న ఈ ప్రదేశం అత్యంత సుందరంగా రమణీయంగా ఉందని చెప్పవచ్చు. ఇటువైపు పొడవైన చెట్లు, ఎటు ఎండ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ప్రాంతంలో భక్తులు రెగ్యులర్గా వస్తుంటారు. అయితే టీటీడీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతి వారము పురోహితుడు వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఈ క్షేత్ర మహత్యం ఏంది, ఎందుకు దీన్ని శివుడు ఎందుకు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఉంచారు అన్న విషయాన్ని ఆయన తెలుసుకుని క్షేత్రపాలకుడు శివుడు తిరుమలకు. అయితే ఆయన ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి, అది ఒక శాపం లాంటిది. శాపవశాత్తు ఇక్కడ వచ్చి ఇక్కడ శిలారూపంలో ప్రత్యక్షమైనారు. అది ఇక్కడ విశేషం. ఎందుకు, ఏం జరిగింది అసలు? ఒక వృద్ధ బ్రాహ్మణులు దంపతులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనాలకు వచ్చారు. పూర్వకాలంలో దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ దర్శనం అయిన తర్వాత పిల్లవాడు తప్పిపోతాడు. లోపల ఉండిపోవటం చేత ఏకాంత సేవ అయిన తర్వాత అర్చకులు బీగాలు వేసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు బిడ్డ కనబడలేదు అని వెతుక్కొని లోపల ఉంటాడు, సుప్రభాత సేవ పడిపోయి తలుపులు తీస్తారు కదా, లోపల ఉంటాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఉదయం నిద్రలేచి లోపల పోయి చూస్తే బాబు ఉండడు. ఏం జరిగింది ఏమి అని చెప్పి వీళ్ళకి ఎంత జ్ఞానం లేకుండా తల కొట్టుకొని రక్తాలు ఖర్చుకొని ఇద్దరు చనిపోతారు, దంపతులు ఇద్దరు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఇది ఎందువల్ల ఈ బ్రాహ్మణులు చనిపోయినారు ఏమి అని చెప్పి మూడో కంతో చూసి ఈ విధంగా జరిగింది అని చెప్పి తెలుసుకొని ఆయనకు శాపం పెడతారు. ఆ శాపం పెట్టిన దానివల్ల ఈ క్షేత్రపాలకుడిని శిలారూపంలో ఈశాన్య భాగంలో శిలారూపంగా ఉండిపో అని చెప్పి చూపించిన దానివల్ల ఇక్కడ శిలారూపమై ఇక్కడ ఉండిపోయారు. అది ఈ పాండవ తీర్థం అని ఎందుకు పేరు? పంచపాండవులు ఇక్కడ తిరిగారట పూర్వకాలంలో. పంచపాండవులు ఇక్కడ తిరిగారు. ఇదంతా కలిపి శేషాచల వనము. వారు ఉన్నటువంటి వనవాస సమయంలో పంచపాండవులు వచ్చి ఇక్కడంతా తిరిగి ఇది చేసిన దానివల్ల పంచపాండవ తీర్థం అని చెప్పి పేరుంది. ఇక్కడ పూర్వకాలంలో మా పూర్వీకులంతా, నేను ఇక్కడ ఉండేవాడిని, మా పూర్వీకులంతా కూడా ఈ క్షేత్రం దగ్గరికి వచ్చి ఇప్పుడు కాణిపాకంలో ఏ విధంగా అయితే సత్యాలు చేస్తున్నారో ఆ విధంగా ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు నేను చేయలేదని చెప్తే ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు పెట్టించి ఇది చేయించేవారు. అంటే ఈ క్షేత్రంలో ఇప్పటికీ టీటీడీ పూజలు నిర్వహిస్తుంది. పూజలు ప్రతి మంగళవారం ఇక్కడ దేవస్థానం వారు ఒక దిట్టం ఏర్పాటు చేశారు. ప్రతి నైవేద్యం మంగళవారము టీటీడీ పురోహితులు వచ్చి ఇక్కడ నైవేద్యం చేసి నైవేద్యం పెట్టి వెళ్తారు, ప్రసాదాలు. మొత్తం మీద ఈ ప్రాంతం గురించి పెద్దగా చాలామందికి తెలియపోయినప్పటికీ స్థానికులు మాత్రం ఇది తమ ఆరాధ్య దైవంగానే భావిస్తారు. ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా వారే స్వయంగా అభిషేకాలు ఏదైతే క్షేత్రపాలకుడైన శివునికి చేసుకున్న పరిస్థితి. మనతో స్థానికులు ఒకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు అంటే ఇది చేస్తున్నారు కదా? మీరు కరోనా సమయంలో సైతం వీళ్ళు ఏమాత్రమో పైకి భక్తులను అనుమతించినప్పటికీ పైకి కరోనా సమయంలో సైతం వచ్చి వీరు ప్రార్థనలు నిర్వహించారంటే స్థానికులకు క్షేత్రపాలకుడి మీద ఎంత నమ్మకం ఉందో చెప్పవచ్చు. మొత్తం మీద ఈ క్షేత్రపాలకుడి గురించి పెద్దగా బయట వ్యక్తులకు తెలియకపోయినను టీటీడీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిసర ప్రాంతాలు చాలా వరకు గడ్డి గాదంతో నిండిపోయినాయి, చెత్త చెదారంతో నిండిపోయినాయి. మరోవైపు ఏదైతే పైన మఠాల వద్దకు వచ్చే భక్తులు కానీ మఠాల్లో ఉన్నవారు కానీ ఈ ప్రాంతాన్ని వచ్చి అంత దుర్వాసనమయంగా చేస్తున్నారు. అదేవిధంగా చెత్తా చెదారాన్ని ఇక్కడ వేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టీటీడీ కొంత జోక్యం చేసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి భక్తులు నిరంతరం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద తిరుపతి ఏదైతే తిరుమల క్షేత్రపాలకుడు శివుడు ఈ విధంగా ఈ రూపంలో పాండవ తీర్థంలో కొలువై ఉన్నాడు. భక్తులు స్వామివారి
కృప కోసం ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. అభిషేకంతో పాటు అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేసి నైవేద్యం చేసి వెళ్తారు. ఇది తిరుమల క్షేత్రపాలకుడు ఆలయంలో ఉండకుండా బయట ఉన్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ తిరుమల క్షేత్రపాలకుడికి సంబంధించి ఒక ముక్క భాగాన్ని ఏదైతే తిరుమల ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద ఉంచుతారో అక్కడ ఆయనకు పూజలు కూడా నిర్వహిస్తారని పండితులు అదైతే పురాణాలు చెప్తున్నాయి. ఇది తిరుమల క్షేత్రపాలకుడు శివుడి కథనం. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, పాండవ తీర్థం నుంచి.